రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అణువణువు తనిఖీ చేస్తున్నారు. ఈ ఆకస్మిక పరిణామంతో న్యాయవాదులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్నది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అణువణువు తనిఖీ చేస్తున్నాయి. ఈ ఆకస్మిక పరిణామంతో న్యాయవాదులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్నది ఎవరనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఇలా చూసినట్టయితే ఈ నెలలో ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులకు 2-3 సార్లు బాంబు బెదిరింపు కావాల్సి వచ్చాయి. దీంతో గతంలో 15 రోజుల క్రితం హన్మకొండలో గల జిల్లాలో అతిపెద్ద కోర్టు హన్మకొండ కోర్టులో బాంబు పెట్టామని చెప్పేసి ఎమ్మెల్యేలు రావడంతో బాంబ్ స్క్వాడ్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ పోలీసులు అందరూ అప్రమత్తమై కోర్టులో ఉన్న జడ్జిలను కానీ, బాధితులను బయటకు పంపి పూర్తిగా చెక్ చేశారు. ఏది బాంబులు లేదు అన్నాక ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే ములుగు జిల్లా ఉందో ములుగు జిల్లా కోర్టుకు కూడా బాంబు పెట్టామని చెప్పేసి పోలీసులకు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టులో ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని, అనుమానిత వస్తువులను ముమ్మరంగా చెకింగ్ తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి దుర్ఘటన జరగలేదు. ఇది ఆకతాయిల పైన, లేకపోతే మావోయిస్టుల పైన, లేకపోతే ఉగ్రవాదుల పైన అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అణువణువు తనిఖీ చేస్తున్నాయి. ఈ ఆకస్మిక పరిణామంతో న్యాయవాదులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అనువనువు తనిఖీ చేస్తున్నాయి. ఈ ఆకస్మిక పరిణామంతో న్యాయవాదులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అనువనువు తనిఖీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, కేవలం ములుగు అలాగే మచిలీపట్నం జిల్లాల కోర్టులకే ఎందుకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి? అసలు దీని వెనక ఏదైనా కుట్ర తాగి ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి జిల్లా కోర్టుకి బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టు ప్రాంగణంలో ఏదైతే బాంబు పెట్టినట్లు ఒక ఆగంతుకుడు మెయిల్ ద్వారా బెదిరించడం జరిగింది. దీంతో పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ఒక పక్క వెంటనే పోలీసులు గాని, డాగ్ స్క్వాడ్ గాని, ఇతర బాంబుకు సంబంధించినటువంటి తనిఖీలు చేసేటువంటి బృందాలన్నీ కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల్ని, అదే విధంగా కోర్టుకు వచ్చినటువంటి పబ్లిక్ ని అందరినీ కూడా అక్కడి నుంచి బయటికి పంపేస్తూ ఉన్నారు. ఇక్కడ కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా ఖాళీ చేయించి పూర్తిగా అనువను కూడా అక్కడ వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రతిరోజు చాలా బిజీగా ఉంటుంది, పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది. అలాంటి జిల్లా కోర్టుకి ఈ రోజు బాంబు బెదిరింపు రావటం, అక్కడున్నటువంటి లాయర్లు గాని, అక్కడున్నటువంటి కేసుల కొరకు వచ్చేటువంటి పబ్లిక్ కానీ వీళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది కలగకుండా సోమవారం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ బయటికి పంపించేసి పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఒక పక్క డాగ్ స్క్వాడ్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో అనువను కూడా అక్కడ తనిఖీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇది ఎవరు పెట్టారు, ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ మెయిల్ పెట్టిన వాళ్ళు ఆకతాయిలా లేకుంటే నిజంగా ఏదన్నా దానికి తగిన విధంగానే హెచ్చరికలు చేసే విధంగా పెట్టారా అనే దాని మీద కూడా ఇటు పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మొత్తంగా బాంబు బెదిరింపుతో ఈ రోజు ఉదయం నుంచి మచిలీపట్నంలోని ఈ కోర్టు ప్రాంగణం అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో తనిఖీల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక ఈ కోర్టుకు సంబంధించినటువంటి యథావిధిగా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.